కడప జిల్లా బద్వేలు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నిరసన తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విజయవాడ నడిబొట్టున ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్నటువంటి శిలాఫలకానికి దుండగులు ముసుగులో ధ్వంసం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ గోపాలస్వామి, మార్కెట్ యార్డ్ చైర్మన్ పుట్టా శ్రీరాములు, సిగబాల వెంకటేశ్వర్లు, యోజన నాయకుడు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, బంగారు సీనయ్య, అల్లా ప్రకాష్, యథారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొంత సమయం ఇచ్చి వారి పరిపాలన ఏ విధంగా ఉంటుంది ఇవంతా చూసి ఒకవేళ ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ప్రతిపక్షం పాత్ర ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, ఎన్నికలు ఇంకా కౌంటింగ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు మనం చూస్తే ఎన్ని రకాలుగా వైసీపీ శ్రేణుల మీద, నాయకుల మీద అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ దాడులు, కిడ్నాప్లు, హత్యలు చేయటము, ఇవే కాకుండా ఆస్తి నష్టము ఇవన్నీ కూడా చేస్తున్నారు. అసలు ప్రైవేట్ ఆస్తి కాకుండా పబ్లిక్ గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద ఉన్న శిలాఫలకాలని పాల్గొట్టడం, రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని తగులు పెట్టడం, ఇవన్నీ కూడా ఒక అరాచక పాలనకు తెరతీసిన కూటమి ప్రభుత్వం యొక్క వైఖరిని మనం చూస్తున్నాం. అయితే ఆ నాయకులు కూడా ఇప్పటి వరకు పెదవి విప్పి ఎవరైనా కూడా ఇట్లా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని ఇలా ప్రజల్ని భయభ్రాంతులను చేసే విధంగా చేయొద్దు అని ఎవరు కూడా హెచ్చరించడం లేదు. ఇవన్నీ కూడా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే కాకుండా ఈరోజు ప్రపంచం గర్వించదగ్గ ఒక నాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ప్రపంచ మేధావి, ఆయన రాజ్యాంగ నిర్మాతగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా స్వాతంత్రం వచ్చాక ఇన్నేళ్లలో ప్రపంచంలోనే అతి ఎత్తైన కాంస్య విగ్రహం 404 కోట్ల రూపాయలతో 125 అడుగులతో మన విజయవాడలో జగన్ గారి ప్రభుత్వంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ జనవరి 19న నిర్మిస్తే సామాజిక న్యాయానికి ప్రతీకగా ఆయన నిర్మించారు. దాన్ని వీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ఇంకా వీలైనంత న్యాయం చేయాలి. కానీ ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయటము, వారి ఏ విధంగా ఇది ప్రజలకు చూపిస్తున్నారు, ఇదంతా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన ఒక మేధావిగా గుర్తించినప్పుడు మన దేశంలో ఇన్నేళ్ల తర్వాత ఒక జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టి ఆయన విగ్రహాన్ని నిలబెట్టి ఒక గౌరవాన్ని ఇచ్చి ఆయన అడుగుజాడలో నడుస్తూ గ్రామ స్వరాజ్యాన్ని కానీ సామాజిక న్యాయానికి కానీ నిలుటంగా జగనన్న పరిపాలన సాగింది గత 5 ఏళ్ళు. ఈ రోజున వాళ్ళు అంతకంటే మించిగా కూటమి ప్రభుత్వం అంతకంటే మిన్నగా పరిపాలన అందించాలి. వాళ్ళు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, దాన్ని గౌరవిస్తూ వాళ్ళు ప్రజలకు సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, సామాజిక న్యాయం అన్నీ వాళ్ళు అంతకంటే మిన్నగా చేయొచ్చు. వాళ్ళకి అవకాశం వచ్చింది. ఆ దిశగా అడుగులు వేయకుండా వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి ఇట్లా ప్రజలను భయభ్రాంతులు చేయటం, వైఎస్ఆర్సీపీ శ్రేణులనే టార్గెట్ చేస్తూ భయానికి గురి చేయటం, ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే ఎవరికి అధికారం అనేది శాశ్వతం కాదు. కాబట్టి నెక్స్ట్ కూడా అందరూ కూడా పద్ధతి మార్చుకొని ప్రజలకు వీళ్ళు కూటమి వాళ్ళందరూ కూడా ప్రజలకు మేలు చేసే విధంగా వాళ్ళ పరిపాలన ఉండాలని మేమందరం కూడా వైసీపీ శ్రేణులం ఈరోజు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో లీడర్స్ అందరం కలిసి కూడా ఈరోజు మేము ఒక ప్రొటెస్ట్ నిర్వహించాము. అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఈరోజు నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ మేమందరం కూడా కార్యక్రమం నిర్వహించాము. విషయమే నిన్న మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గౌరవంగా 410 కోట్ల రూపాయలు వెచ్చించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిసెంబర్లో 2023లో మరి ఆ విగ్రహాన్ని పెద్ద ఎత్తున విజయవాడలో స్థాపించినటువంటి విషయం మనమంతా కూడా, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా, యావత్ భారతదేశం గర్వించేటట్టుగా, మన రాజ్యాంగ నిర్మాతకు గౌరవాన్ని ఇచ్చేటట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి ఆ విగ్రహాన్ని నిన్న కొంతమంది దుండగులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు సంబంధించిన వాళ్ళు ఆ విగ్రహాన్ని నిన్న